అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏ టు జెడ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. నా అనుభవంలో నేను తెలుసుకోవడం విషయాలు కొంతమందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం జరిగిందండి. ఓపీసీ సిమెంటు, పీపీసీ సిమెంట్ అండి. ఓపీసీ సిమెంటు, పీపీసీ సిమెంట్కి గల ప్రధానమైన తేడాలు ఏమిటి, ఏ సిమెంటు ఎలా పనిచేస్తుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓపీసీ సిమెంట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటేనండి, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అండి. ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంటు. పీపీసీ అంటే పోర్ట్లాండ్ పోజ్లోనా సిమెంటు. పోజ్లోనా అనే మెటీరియల్ కలుస్తుంది కాబట్టి పోర్ట్లాండ్ పోజ్లోనా సిమెంట్ అంటారండి. ఓపీసీ సిమెంటు తయారీలో ఏం వాడతారంటే, ఏట్లతో తయారు చేస్తారంటే ఓపీసీ సిమెంటు లైమ్ స్టోను, జిప్సము, క్యాల్కులేరియస్ అండి మొదలగునవి మిశ్రమాలు వాడి లైమ్ స్టోను, జిప్సమ్ అనేది ముఖ్యమైనవి అండి ఓపీసీ సిమెంట్ తయారీలో. ఇవి ఉపయోగించి ఓపీసీ సిమెంటు తయారు చేస్తారు. అలాగే పీపీసీలో ఓపీసీ సిమెంటు ప్లస్ ఫ్లై యాష్ అండి. ఓపీసీ సిమెంట్కి 20-30% ఫ్లై యాష్ కలిపితే పీపీసీ సిమెంట్ అనేది తయారవుతుందండి. ఫ్లై యాష్ అంటే ఇండస్ట్రీస్లో బాయిలర్స్లోంచి వచ్చిన బూడిదండి. బొగ్గు కాలిన తర్వాత వచ్చిన బూడిదని ఓపీసీకి కలుపుతారండి. కలిపినప్పుడు మనకి పీపీసీ సిమెంట్ అనేది తయారవుతుందండి. అలాగే ఓపీసీ సిమెంట్లో గ్రేడ్స్ ఉంటాయండి, రకాలు. 33 గ్రేడు, 43 గ్రేడు, 53 గ్రేడ్, ఇలా 3 రకాల గ్రేడ్స్ ఉంటాయండి. అంటే గ్రేడ్ అంటే ఏంటంటే 33 గ్రేడ్ అంటే 33 Nm/m² స్ట్రెంత్ అనేది వస్తుందండి 28 రోజుల తర్వాత. అలాగే 43 అంటే 43 Nm/m². 53 గ్రేడ్ అంటే 53 Nm/m² అంటే స్ట్రెంత్ వస్తుందండి ఆ సిమెంట్కి 28 రోజుల తర్వాత. అదే పీపీసీకి వచ్చేసరికి నో గ్రేడ్ అండి. గ్రేడ్ అనేది ఉండదు పీపీసీ సిమెంట్లో. ఓన్లీ డైరెక్ట్ పీపీసీ సిమెంట్ అంటే ఇచ్చేస్తారు, దాంట్లో ఎలాంటి గ్రేడ్స్ ఉండవండి. ఓపీసీ సిమెంట్ అనేది గట్టిపడటానికి 4 నుంచి 5 గంటలు పడుతుందండి. సిమెంటు వాడిన తర్వాత కాంక్రీట్ వర్క్ కానివ్వండి, ఎనీ వర్క్, బ్రిక్ వర్క్ కానివ్వండి, ఓపీసీ సిమెంట్తో కట్టిన తర్వాత 4 నుంచి 5 గంటల తర్వాత అది గట్టిపడటం అనేది మొదలవుతుందండి. అదే మీకు పీపీసీ సిమెంట్ వచ్చేసరికి గట్టిపడటానికి 10 గంటల టైం పడుతుందండి. 10 అవర్స్ పడుతుంది పీపీసీ అనేది. మీరు చూడండి, అంటే ఓపీసీ కంటే పీపీసీ సిమెంట్ అనేది స్లోగా గట్టిపడుతుందండి, నిదానంగా గట్టిపడుతుంది. అలాగే మీకు కాస్ట్ చూసుకున్నట్లయితే ఓపీసీ సిమెంట్ అనేది హై కాస్ట్ అండి.
హై కాస్ట్ దెన్ పీపీసీ, అంటే పీపీసీ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఓపీసీ అనేది. మీకు పీపీసీ అనేది లో కాస్ట్ అండి. ఓపీసీ కంటే పీపీసీ కాస్ట్ తక్కువ ఉంటుందండి. మీకు ఓపీసీ సిమెంటు బ్యాగ్ 350 కానీ ఉంటే మీకు పీపీసీ అనేది 60 నుంచి 70 రూపాయలు తక్కువ ఉంటుందండి పీపీసీ సిమెంట్ బ్యాగ్ అనేది. అలాగే ఓపీసీ సిమెంట్ అనేది మనకి వెదర్ కండిషన్స్ అండి, అంటే కొన్ని చోట్ల వేడి ఎక్కువ ఉంటాయండి. రాజస్థాను అలాంటి ప్రాంతాల్లో వేడి ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల సముద్రాల దగ్గరలో భూమిలో సల్ఫేట్స్ కానివ్వండి, క్లోరైడ్స్, కెమికల్స్ ఉంటాయండి కొన్ని చోట్ల భూమిలో. అలాంటి ప్రాంతాల్లో అంటే వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా వేరుగా ఉన్నట్లయితే ఓపీసీ సిమెంట్ అనేది వాడకూడదండి, పనికిరాదు. అంటే ఓపీసీ సిమెంట్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ వెదర్స్, అంటే అన్ని వెదర్ కండిషన్స్లో ఓపీసీ సిమెంట్ అనేది వాడలేమండి. ముఖ్యంగా వేడి ప్రాంతాల్లో కానివ్వండి, వాటర్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కానివ్వండి ఓపీసీ సిమెంట్ అనేది సూటబుల్ కాదండి. అదే మీకు పీపీసీ సిమెంట్ వచ్చేసరికి సూటబుల్ ఫర్ ఆల్ వెదర్స్ అండి. ఎలాంటి వాతావరణంలో అయినా సరే పీపీసీ అనేది వాడుకోవచ్చు అండి. ఎందుకంటే పీపీసీలో ఫ్లై యాష్ కలుస్తుంది కాబట్టి కెమికల్ రియాక్షన్స్ ఏం జరగవండి. ఎలాంటి వాతావరణంలో అయినా పీపీసీ సిమెంట్ వాడుకోవచ్చు. చూడండి, మీకు ఓపీసీ సిమెంటు గట్టిపడడానికి 4 నుంచి 5 గంటలు పడుతుందండి. అదే పీపీసీ అయితే 10 గంటలు పడుతుంది. మీకు ఓపీసీ సిమెంట్ కాస్ట్ ఎక్కువ అండి పీపీసీ కంటే. పీపీసీ సిమెంట్ వచ్చేసరికి లో కాస్ట్. అలాగే ఓపీసీ సిమెంట్ అనేది అన్ని వెదర్ కండిషన్స్లో పనికిరాదండి. అంటే వేడి ప్రాంతాల్లో పనికిరాదు, చలి ఎక్కువ ఉన్న పనికిరాదు, కూలింగ్ ప్రాంతాల్లో కానివ్వండి. అదే మీకు భూమి లోపల వాటర్ ఎక్కువ ఉన్నా కానీ ఓపీసీ అనేది పనికిరాదండి. అదే పీపీసీ అయితే ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా, ఎలాంటి పర్యావరణంలో అయినా సరే పీపీసీ అనేది ఉపయోగపడుతుందండి. మీకు ఓపీసీ తయారు చేస్తున్నప్పుడు ఫ్యాక్టరీలో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందండి. లైమ్ స్టోను, జిప్సము మిశ్రమాలని తయారు చేసి హీట్ చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి పర్యావరణానికి హానికరం అండి. అంటే ఓపీసీ సిమెంట్ తయారు చేస్తున్నప్పుడు పర్యావరణం అనేది ఎఫెక్ట్ అవుతుందండి. అదే మీకు పీపీసీలో నో గ్యాసెస్ అండి, ఎలాంటి గ్యాసెస్ రిలీజ్ అవ్వండి. అంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి పీపీసీ సిమెంట్ వల్ల. ఇంకా పర్యావరణానికి మంచిదండి. ఎలాగంటే ఫ్లై యాష్ వాడతారు కాబట్టి ఇండస్ట్రీల్లో పనికిరాని వ్యర్థాలని పీపీసీలో వాడతారు కాబట్టి పర్యావరణానికి అనుకూలం అండి పీపీసీ అనేది. అలాగే ఓపీసీ సిమెంట్ అనేది ఫాస్ట్ వర్క్స్ అండి. ఫాస్ట్ వర్క్స్కి ఉపయోగపడుతుందండి. అంటే మనకి అర్జెంటుగా పునాదులు అర్జెంటుగా వేసి, కాలమ్స్ అర్జెంటుగా వేసి, స్లాబ్ ఫాస్ట్గా వేయాలనుకున్నప్పుడు ఓపీసీ సిమెంట్ అనేది ఉపయోగపడుతుందండి. అందుకని ఎక్కువగా ఓపీసీ సిమెంట్ వాడతారండి బిల్డింగ్స్ నిర్మాణాల్లో. ఎందుకంటే వర్క్స్ తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో ఓపీసీ సిమెంట్ అనేది వాడటం జరుగుతుందండి. అదే పీపీసీ సిమెంటు సూటబుల్ ఫర్ ఆల్ వర్క్స్ అండి. సూటబుల్ అంటే మీకు కాంక్రీట్ వర్క్కి వాడుకోవచ్చు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్లు అన్నిటికీ వాడుకోవచ్చు. కాకపోతే మీకు కాంక్రీట్ వర్క్లు వాడినప్పుడు పని అనేది కొంచెం స్లో అవుతుందండి. మీకు పిల్లర్లు కాంక్రీట్ వేసిన తర్వాత స్లాబ్కి కనీసం ఒక 2 వారాల గ్యాప్ తీసుకొని పని చేయాల్సింది ఉంటుందండి. కొంచెం స్లోగా అవుతుంది పని, కాకపోతే అన్ని పనులు చేసుకోవచ్చు పీపీసీతో కూడా. అలాగే ముఖ్యంగా ఓపీసీ సిమెంట్ ఉపయోగించి
కాంక్రీట్ వర్క్స్ అండి. ఇది అనుకున్నాం కదా, ఫుటింగ్స్, పిల్లర్స్, స్లాబ్స్ వర్క్స్కి వాడతారండి ముఖ్యంగా. పీపీసీకి కాంక్రీట్ వర్క్స్కి వాడుకోవచ్చు, అలాగే బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ వర్క్స్, అన్ని వర్క్స్కి వాడుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే మనకి పీపీసీ అనేది కాస్ట్ తక్కువ అవుతుందండి, ఎలాంటి వెదర్ కండిషన్స్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే వర్క్ అనేది కొంచెం స్లో అవుతుందండి పీపీసీలో. ఓపీసీ ఏంటంటే కాస్ట్ ఎక్కువ, పని తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓపీసీ అనేది వాడుకోవడం అనేది ఉత్తమం అండి. ఈ తెలుసుకున్న విషయాలను బట్టి ఏ సిమెంట్ ఎక్కడ వాడాలనేది మీకు అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.